శ్రీకాళహస్తిలో ఉన్నామా లేదు పాకిస్తాన్లో ఉన్నామా తెలియదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలా ప్రశాంతం ఉందండి, పాకిస్తాన్లో కూడా కొంచెం ప్రశాంతం ఉంది, బార్డర్లో ప్రాబ్లం ఉండగలేదు. కానీ కాళహస్తి బార్డర్కి వస్తే ఎంత అనాశం స్టార్ట్ అయిపోయిందంటే కనీసం రావు కేతు పూజ చేసేదానికి వస్తారు కాళహస్తి జనాలతో చూసేదానికి. ఈ తాకాకోలేకపోతారు, రావు కేతు మర్చిపోయి ఈ తాకాకోలేకపోతారు. వచ్చినప్పుడు వాళ్ళ బ్యానర్లు వాళ్ళ చట్టంలో దేవుడు జ్ఞాపకం రావాలి. నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ బ్యానర్ వారికి అందరికీ ఎండి అది పడిపోతే బాగుంటుంది, మాకి కింద పడిపోయినట్టు బ్యానర్ పడైనా ఎవరు అనగల. అది లీడర్షిప్ అంటే శత్రువును కూడా ఎదుర్కోవాలి, వచ్చేదాన్ని నిలబడాలి, ఎదుర్కోడు వాళ్ళు చూస్తుంటే కనుక్కున్నాడు అనిపించాలి. ఈరోజు ఆ లీడర్ వస్తుంటే బ్యానర్ కడితే ఆఫీసు పంపించి బ్యానర్ తీపిస్తాను, ఈ కార్యకర్తలు పంపించు తెలుసుకో మీరా ఎందుకంటే ఎవరికైనా కూడా టైం ఇస్తాం. ఎందుకని గెలిచారు, కొత్త పెళ్ళికొడుకు వచ్చారు, అన్ని పెడతా ఉన్నారు, కొంచెం టైం ఇస్తాం. నేను కూడా టైం ఇచ్చాను పరిపాలన చేయండి. ఎందుకంటే మసూదని మాట్లాడితే 50 సంవత్సరం ముందు చేశాడే, మీరు ఇంకా అభివృద్ధి చేయాలి కదా, అంతలోకి మైకి ఎత్తుకున్నారు. సంవత్సరం దాకా మాట్లాడితే శ్రీకాళహస్తిని ఈరోజు అద్భుత దశరథరావు గారించి, దేవప్రదేశ్ గారించి, బాలరావుడి గారించి, బొజ్జల అంటే గంగ సుబ్బారెడ్డి గారించి, సుబ్రహ్మణ్యుడు గారించి, దశరథరావు గారించి, ముండ్రావి గారించి, తాడిపట్టి చంద్రెడ్డి గారించి, బొజ్జల గోపాలకృష్ణ గారించి, ఎస్నాయుడు గారించి, అదేవిధంగా మళ్ళీ ఆయన ఒకసారి చెప్పేస్తారు గోపాలకృష్ణ గారి పేరు, నేను కావచ్చు, ఈయన పదవిలో ఎమ్మెల్యే కావచ్చు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే శ్రీకాళహస్తి చరిత్ర ఏమన్నా గౌరవం చేస్తే గొప్ప చెప్పుకోవాలి. ఈరోజు శ్రీకాళహస్తిలో బాబు మాట్లాడలేదు. శ్రీకాళహస్తిలో ఈరోజు ఎంపీ గ్రామం 40 ఇల్లు సంవత్సరం ఊరు వేసి ఇల్లును ధ్వంసం చేశారు. పిల్లలు చదువులు నాశనైపోయినాయి. ఆడబిడ్డలు ఊరూరు తిరిగారు, జగనన్న కలిశారు. మరలా నేను ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసినాక ఢిల్లీపోయి తొమ్మిది వస్తారు కంప్లైంట్ పెట్టి హైకోర్టు సుప్రీంకోర్టు పోయి ఈరోజు పోలీసు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా పోలీసు దగ్గరుండి ఆ కుటుంబాలను చేర్చమంటే సంవత్సరం పట్టింది. ఇదే బాగా కొత్త కళిగా వాసన మండలం కొత్త కళిగా పాపం 7వ నెల ఊరు వదిలేసేది, కోళ్ళు అమ్మేశారు. 20 కుటుంబాలు ఏడ కోళ్ళు అమ్మేశారు, ఆవులు అమ్మేశారు, ఓట్లు అమ్మేశారు. పాత పట్టణం కూడా వదిలేసి వెళ్ళిపోతే రాత్రుల్లో దాన్ని అమ్ముకునేసి ఈ పోలీస్ శాఖ పట్టించుకోకపోతే లాస్ట్కి నిన్నో ఎన్నో చనిపోయింది. 4 రోజులు ఎక్కడ కూర్చారు వచ్చిందా? మళ్ళీ మాట్లాడావా? 1 రోజు అయింది. శవాన్ని పూడ్చేదానికి ఒప్పుకోవాలి. శవాన్ని పూడ్చేదానికి ఒప్పుకోకపోతే వాసన మాట్లాడి ఊరుకోవాలా, కొడుకోవాలా భయపడి. ఇది చూశారు కదా, ఇంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ తాతలు చూసాము. ఇటువంటి పాలన గత చరిత్రలు ఎప్పుడు చూడాలి. దానికి జగన్ ఏం పేరు పెట్టాడు తెలుసా? ఏం పేరు పెట్టాడు? 2. కానీ కాళహస్తిలో దానికి డబుల్ ఉంటుంది. నేను
చాలా ఆలోచనలు చిన్నప్పటి నుంచి నా కాళ్ళ మీద నిలబడుకొని కష్టంగా రాజకీయాలకు వచ్చినాను. కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు. నేను బంగారు స్ఫూర్తి ఒకళ్ళ బంగారు, కానీ నా సొంతం నేనే ఎదిగాను. కానీ జనాల్లో మంచి పేరు కావాలనే ఉద్దేశంతో శత్రువు నా డోర్ పుస్తకానికి వస్తే ఏం కావాలి మీకు ఆశ పెట్టుకోవాలి. ఈరోజు కార్యకర్తలు వచ్చి అలా ఆ రోజు తెలుగుదేశం ఆ ఊర్లో ఆ జాబ్ డెవలప్మెంట్ కార్యక్రమం పెట్టినాం. ఆ రోజు మమ్మల్ని కొట్టే కేసు వాళ్ళకి సపోర్ట్ చేసినాం. నువ్వు ఆ రోజు గాంధీ లాగా ప్రవర్తించినావు. ఈ రోజు మమ్మల్ని ఊళ్ళో నుంచి కూడా ఖాళీ చేస్తారంటే నాకు తెలియదయ్యా ఎంత భారం ఉంటుందని. కానీ నేర్చుకున్నాను, నేను కూడా ఖాళీ ఉన్నాను. ఖచ్చితంగా వడ్డీ కాదు, జగన్మోహన్ రెడ్డి వడ్డీ అన్నాడు, నేనైతే చక్రవర్తి. ఖచ్చితంగా చక్రవర్తి. మొన్న ఈ మధ్య మామూలుగా నేను ఎవరు అన్నారు, పెద్ద నాయకుడు ఉన్నాడు ఎమ్మెల్యే గారు, ఏం మధు ఏమనుకుంటున్నావు? నేను అనుకుంటే నేను జైల్లో పెడతా, 5 సంవత్సరాలు బయట రే మధు ఏమి రేమే నా సంస్కారం నాకు నచ్చినోడు. ఎమ్మెల్యే పాలన అయితే బాసుతో సమానం. 10 మంది నువ్వు మాట్లాడే మాటని అలా ఎమ్మెల్యే బాబు మాట్లాడుతాను అనుకోవచ్చు. కానీ ఏదో ఒక వికారమైన నువ్వు పక్కలో చెప్పేస్తే ఏమి పరిస్థితి మాట్లాడు. ఈరోజు చెప్తా ఉన్నా, నేను ఒప్పలేదు అంటున్నావు. నన్ను చూడాలంటే ఈశ్వరు మూడో కనిపిస్తున్నట్టే. నాకు తెలుసు ఎక్కడెక్కడ పట్టుకొక్కలు దూరాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాయి. టైం ఇచ్చా, 9లో దాన్ని ఎలా చేయాలో, ఎలా కంట్రోల్ పెట్టాలో నాకు తెలుసు. ఖచ్చితంగా దాని మీదకి ముందుకు తీసుకోబోతాం. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఎంతైతే నష్టపోయినాడు, ఎన్ని కేసులు పెట్టాడు, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా వాళ్ళన్న రెడ్ డైరీలో రాసుకుంటే నేను బ్లడ్ తో రాసుకుంటాను. నేను పర్వం ఈరోజు చెప్తున్నాను అందరికీ, ఓడిపోవడం తథ్యం, అవుపడకుండా తప్పించుకొని వెళ్ళిపోవడం తథ్యం. ఇక్కడ ఈ తెలుగుదేశం కార్యకర్తలు లేదని చెప్తాగా మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు మీ జోలి పక్కడుకొని నిర్ణయం చేయాలి. మీ కడుపు పక్క ఊరు ఖాళీ చేయించరా, 1000 ఇళ్ళు పైన ధ్వంసం చేయాల. గోపాలకృష్ణ కావచ్చు, ఎస్వీ నాయుడు కావచ్చు, 100 మందికి పట్టాలిస్తే నువ్వు 200 పట్టాలి. నేను 20 పట్టాలిచ్చిన నువ్వు 40 పట్టాలి. అది ఛాలెంజ్ చేస్తే ఉన్నారు. అది అభివృద్ధి అంటే అదే అభివృద్ధి. అదే మొన్నప్పుడు వచ్చి మైక్లో పెట్టుకొని అభివృద్ధి తెలుసా శివంతో శివం మసూదరుని తీసుకువస్తే దాన్ని 40 కోట్లు తెస్తే మసూదరు 40 కోట్లు తెచ్చాడు. అది 20 కోట్ల పైన అవసరం లేదన్నారు. దాన్ని 5 నెలలు 50 కోట్లు పెట్టారు. లాస్ట్ ఏమైందా మసూదరు తెచ్చిన 20 కోట్లు అభివృద్ధి చేస్తారు. నేను కరోనా నా టైం 2 ఇయర్స్, 2.5 సంవత్సరం కరోనాలో సగం పోయినా. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మనకు కావచ్చు. కాబట్టి ఈరోజు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవన్నీ కూడా పై నుంచి కింద దాకా శక్తి ఉంది. పోలీస్ శాఖ పోతే కేసులు తీసుకోగలరు. 274 కేసులు. లాస్ట్ తెలుసా కేసు తెలుసా? కూతురు తండ్రి మీద ఏం చేసిందో ఏం చేసింది పోక్సో కేసు. తండ్రి మీద పెట్టేది కూడా తెలియదు మామూలుగా. తన తండ్రి ఉందా, తన తండ్రి ఉందా? లాస్ట్ తండ్రికి మనల్ని వేలేస్తాం అంటే లాస్ట్ కేసు తీసుకొచ్చారు. స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ లో మన శ్రీకాళహస్తి లభిస్తూ అటెంప్ట్ మాత్రం
అన్ని. కానీ గంజాయి మాత్రం కంట్రోల్, ఎందుకంటే అది వచ్చి దాని గురించి మాట్లాడితే నీటిలో తెచ్చి గంజాయి పెట్టి నీటిలో పెట్టలేదు వచ్చారు. ఎవరి పద్ధతి కాదు. పోలీస్ శాఖ కూడా కొంచెం న్యాయం ఏం పక్కుందో దాన్ని జడ్జిమెంట్ చేయాలి. ఎందుకంటే మేము రాజకీయ నాయకులు, జనాలు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలతో నేను మన రోజులు చెప్తున్నాడు, నేను 25 సంవత్సరాలుంటా, నేను కూడా 30 సంవత్సరాలు నేను కూడా 30 ఉంటాను. ఏమన్నా ఎందుకంటే చెప్ప నేను అడిగే ధర్మం, ఎందుకంటే నా సొంత డబ్బు అన్ని పక్కన తీసి జగన్ 9 నవరత్నాలు కావాల్సిందో 9 నవరత్నాలు రాయమని చెప్పలేదా? రాష్ట్రం వచ్చారు, ప్రపంచం వచ్చింది. ముస్లిం సోదరు పిల్లలకి నీవు మంచం టీపీ బల్లాలు అన్నీ ఏం కావాలన్నా పిల్లలు చదువుతున్న నారాయణ చైతన్య ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీ ఎవరు తోపుపడితే వాళ్ళకి నాకు సొంత పథకాలు ఉన్నాయి. సార్ నేను 30 సంవత్సరాలు అన్ని చేసిన వస్తువులు 5 సంవత్సరాలకి పంపించారు. ఏంటి నేను చూస్తారా జనాలకు ఎప్పుడు పెట్టుకోవాలి, జనాలు ఎంతవరకు మంచిగా చూడాలి. కానీ నేను రాసిన ఎగ్జామ్స్ తక్కువ ఎక్కువ చదువుకుంటాను. నేను కూర్చోను, నేను ఎక్కడ ఫెయిల్ అయినా, ఏ బిట్లో ఫెయిల్ అయినా, ఈసారి ఏది ఫెయిల్గా అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వడం ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో కార్యకర్తలతో అందరూ కూడా ఒకటిగా. ఎందుకంటే అందరూ కూడా అనుకోవాలి, నేను కొత్త పిల్లలకి వస్తే నాకు తెలియదు, నేర్చుకోవాలి. ఎందుకంటే టైం లేదు. ఈసారి మన కార్యకర్తలకి లీడర్లకి ఎవరికి కూడా ఎంతంత ప్రాణం రాకుండా చూసే బాధ్యత నా క్యారెట్ ఎవరు చూస్తే కడుపున అన్నం పెట్టు ఉన్నారా, తినేసిపోతారా, ఇంకేనా కావాలని. నేను ఎప్పుడు కూడా నా కుటుంబం కన్నా కూడా మిమ్మల్ని బాగుపడాలని కోరుకుంటే ఉంది. కాబట్టి రాజకీయంలో చిన్న తప్పులు జరగకుండా ఆ తప్పులు కూడా జరగకుండా ఖచ్చితంగా ముందుకు పోతాం. మనందరూ కూడా ఏమేమి ఈ ఎన్నికలు ముందుకు తీసుకోవాలి. ఈరోజు ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈరోజు దేనికి పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు, 2.5 సంవత్సరం పాపం డబ్బులే 2.5 సంవత్సరం ఇంట్లో కూర్చున్నాం. పక్కన ఇంగులు పోతామని ఆ పక్కింట వచ్చి రేట్ ఇంగులు వస్తే కరోనా వస్తున్నారు, నీళ్ళు పెడితే కరోనా వస్తున్న టైం ఏ రోజు కూడా ఏది అన్ని పథకాలు ఇచ్చాం, అన్ని చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఏమైనా కరోనా ఇక్కడ చెయ్యం పథకాలు సూపర్ 6. ఆ 6 చెప్తే ఇండియాలో మన ఇండియాకి గెలిపించిన 6 ఏడ చూస్తే 6 కాదు. అదేంటే ఇండియా మంచి పేరు, ఒక 6తో ఇండియా గెలిచింది. ఇక్కడ ఏది కొట్టాన్ని పోయింది. ఒక్క పథకం కూడా అదేదో అమ్మఒడి ఇచ్చారు. ఎట్టించినామని ఆయన అంటే 10 మందికి ఇచ్చింది. ఎంతమందికి ఇచ్చినారు? 6 మంది. 4 తీసేసారు. సరిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా పెన్షన్స్ 10-20 లక్షలు తీసేసారు. సరిపోదా? నేను కూర్చున్నాను ఏంటంటే ఈ కాదు. కానీ ఈరోజు రైతులందరూ అడుగుతాం, మనం ఏ రైతు రోజు నేను కొల్లాడికి అయిపోయినా ఆ రోజు మధుతో మాట్లాడితే కొంచెం ఏటుకాడు పెళ్లి చేసుకుంటా ఉంది. మా మధుబాబు నేను రాత్రి దగ్గరికి ఇలా రాజకీయాలు అయిపోతే సరిపోయినప్పుడు దూరం రాదు. బాగుందా మీరు బాగున్నా నువ్వు వాడు లేడీస్ చెప్పు ఆ మాట. ఏమి రాన్న నాకు 5 ఎకరాలు ఉంది, ఒక్క బస్తా ఉన్న 500 నష్టపోతే 40 బస్తాలకి 20,000, 5 ఎకరాలకి ఎంతైతే 2 పంటలకి ఎంతైతే 5 సంవత్సరాలకి ఎంతైతే తెలుగుదేశం వచ్చిందని తెలుగుదేశం వచ్చిందానికే ఆ పథకాలు కాలిపోతున్నాయి. రైతులు గిట్టుబాటు పథకాలు గిట్టుబాటు మనం
వచ్చిన బాలికాయలు. ఆ బాలికాయలు చూస్తే ఆడపోతే జగన్మోహన్ రెడ్డి కూడా జనాలు నిజంగా చిన్నకున్న గ్యాప్ ఉంది, ఇక్కడ ట్యాక్ ఉంది, రామచంద్ర ట్యాక్ అప్పాలకి వచ్చాను క్యూ ఉంటుంది. పైకి ఎక్కితే వాళ్ళు తోసేది టికెట్ ఖర్చు పెడతాం, పైనే వచ్చేసింది టికెట్ తీసుకునేది. ఆ టైప్ లో జగన్మోహన్ రెడ్డి గారికి మార్పులో సందుల్లో లేడీస్ అయితే అప్ప నేను చూశాను. ఆ రోజు ఆ బౌలు అన్నా నీకు కావాలన్నా, అన్నా నీ ఫోటో కావాలన్నా, అదే చంద్రబాబు నాయుడు పోతా ఉంటాడు. ఎవరు బాగున్నారో తెలియదు, ఎందుకంటే జగనన్నే. కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తున్నాయి. కానీ చంద్రబాబు పాలనలో ఇద్దరు బాగుపడ్డారు. ఎవరు చెప్పండి, ఎవరు బాగుపడ్డారు చెప్పండి. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు బాగుపడ్డారు. అంతకుముందు విలేజ్ పోతే ఒక రెడ్డితో నాయుడితో యాదవ్ జోడితో పేపర్ వచ్చింది, అయ్యా 2000, అయ్యా 5000 వసన్నా 5000 అనేవాడు. జగన్ వచ్చినాక వసన్న దోహం ఒక 2 లక్షలు ఉంది, వడ్డీ 2 వడ్డీ పాపం. అప్పుడు అమ్మలు తెచ్చి అమ్మలకి ఒక్క పుల్లు ఉండేది, పక్కింటి ఒక్క చెక్కలు పెట్టేది. ఇప్పుడు పక్క చూస్తున్నాం. అంటే ఏ స్థితి వచ్చినాయంటే ఈ రోజు పొదుపు పెట్టే వ్యాపారంలో జగన్మోహన్ రెడ్డి పోవాలని కోరుకున్నారు. పేద వచ్చి ముక్కు పెట్టడం కాబట్టి పొదుపులో డబ్బు తీసుకుని రావట్లేదు. ఏంటయ్యా పొద వ్యాపారం జరగలేదు, బ్యాంకులో బంగారు పెట్టే కూడా రాకుండా జరగాలని బ్యాంకులు బాగుపడుతుంది, పొద వ్యాపారం బాగుపడుతుంది. కనుక ఇద్దరు బాగుపడుతుంది. ఎందుకంటే ఫుల్ అయిపోయిన నేడమైనా కూడా వాళ్ళ ఆరోగ్యంలో ఇప్పుడు అందరికీ డబ్బులు. ఈ రెండు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఎంత ఊపు వస్తున్నది. జగన్మోహన్ ఎవరికైనా కూడా 4వ సంవత్సరం వస్తుంది. ఎన్నో సంవత్సరం వస్తుంది, ఒకే సంవత్సరం వచ్చేసి 4 సంవత్సరాలు. మనకన్నా 3.5 సంవత్సరం ఎత్తుకున్నారు, మన కావులు ఎత్తుకున్నారు. ఇలా 1 సంవత్సరం కాలు ఎత్తేసారు. అంటే జనాలు కూడా అర్థమైపోయింది, జగనన్న ఉంది, కరెక్ట్గా వాహనాలు వస్తాయి, పొలాల్లో రేట్లు ఉంటాయి, మామిడికాయ రేట్లు ఉంటుంది, ఎర్రగడ్డ రేట్లు ఉంటాయి, కనీసం మిరపకాయకి రేట్లు ఉంటుంది. రైతు ఈరోజు ఏం తీసుకున్నారని ఈరోజు పెద్దలు కన్నాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి అందులో ఏటీపీ అంటే ఏటీపీ అంటే ఏం చెప్పండి, ఆంధ్ర తమిళనాడు పవర్ కళ్యాణ్ పార్సల్ సర్వీస్. ఏటీపీ ఆంధ్ర తమిళనాడు పార్సల్ సర్వీస్, డెడ్ బాడీ పార్సల్ సర్వీస్. అదే ఉంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ఆఫ్ చేస్తే ఆయన ముందుగా వార్తల్లో బీబీసీ వార్తల్లాగా ముందొచ్చి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే పిల్లకాయలకి చిన్న లెక్కలు అయ్యేది చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్ పెట్టుకొని ఇది వచ్చిన రాష్ట్రానికి నేను చేసేది ఎంత వివరంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపించాలన్నా భయపడరు, ఇక్కడ కాళాసులో కేసులు పెట్టాలన్నా భయపడరు. ఎందుకంటే అక్కడ జైలు ఇచ్చినాం,
అర్థమైందా? దేనికి ఇక్కడ కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చారు. ఎందుకు 2 రోజులు మీరు బయట ఉన్నారా? మీ మీదే మా మటర్ కేసు పెట్టారు.